నమస్కారం, వెల్కమ్ టు బీటీవీ న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వివిధ నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు, ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అన్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏపీకి ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ రావడం సంతోషమని వ్యాఖ్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. స్థానిక ప్రజలు హెల్త్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, వివిధ నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కసరత్తు కొనసాగుతోంది. ఈ రోజు మరికొంతమంది మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. దీంతో సీఎంను మంత్రులు విశ్వరూప్, గుమ్మనూరు జయరాం, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, విశాఖపట్నం జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కలిశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై సీఎం జగన్ చర్చిస్తున్నారు. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్ఛార్జీలను వైసీపీ అధినేత ఖరారు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సీటు విషయమై అభ్యర్థులకు సీఎం జగన్ స్పష్టత ఇస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రైతు సంక్షేమ నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. దేశంలో అనేక సంస్థలు ఆంధ్ర రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నాయని తెలియజేశారు. ఏపీకి ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ రావడం సంతోషంగా ఉందన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ గుణవత్తా సంకల్ప్ 1 డే వర్క్షాప్ లో నగరంలోని ఓ హోటల్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ కు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కోఆపరేషన్ అండ్ మార్కెటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ కమిషనర్ హరికిరణ్, హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్క్షాప్లో వ్యవసాయ విధానాలపై చర్చిస్తామని అన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఎక్కువ మంది ఎఫ్పీఓలను తయారు చేసి రైతులకు మేలు చేయడంపై మాట్లాడతామన్నారు. ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒక ఎంఓయూ చేసుకున్నామని, సీఎం జగన్ నిర్ణయాలతో రైతులకు మేలు జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఏపీలో రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. చంద్రబాబు మాదిరి ఇన్పుట్ సబ్సిడీని బకాయిలు పెట్టిపోయే ప్రభుత్వం మాది కాదన్నారు. పండించిన ధాన్యం నిల్వ ఉంచేందుకు గోదాములు నిర్మించామని ఆయన చెప్పుకొచ్చారు. తడిసిన ధాన్యానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలు కనిపిస్తే భూతద్దంలో చూపొద్దన్నారు. సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ వేస్తామని, చంద్రబాబులాగా కాదన్నారు. వర్షం కురుస్తుండగానే నారుమళ్లు దెబ్బతింటే సహాయం చేశామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే, ఈ 75 సంవత్సరాల కాలంలో రైతులకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే తన సమస్య ఎవరితో చెప్పుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలని తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రైతుకి ఒక గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రైతుల సమస్యల పరిష్కారానికి ఇదిగో ఒక కార్యాలయాన్ని, ఒక వ్యవస్థని తీసుకొచ్చామన్నట్టుగా రైతు భరోసా కేంద్రాల వ్యవస్థకి నాంది పలికినటువంటి వ్యక్తి ఈ దేశ చరిత్రలో, ఈ ప్రపంచ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అని చెప్పి మీ అందరికీ సందర్భంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, ఈరోజు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, దాని గురించి మనం మాట్లాడితే గతంలో ఎప్పుడు లేనటువంటి, రైతు నష్టపోతే అవగాహన ఉన్నటువంటి రైతు, లేకపోతే బ్యాంకులో రుణాలు తీసుకున్నటువంటి రైతు మాత్రమే వాళ్ళకి సంబంధించి బ్యాంకు తిరిగి రాబట్టుకోవడానికి రైతుకి ఏదైనా నష్టం వాటిల్లితే ఇన్సూరెన్స్ కవర్ ఉండాలి కాబట్టి దానికి సంబంధించి రైతులు అడిగేవాడు, రైతుల దగ్గర ఇన్సూరెన్స్ కట్టించేవాడు. ఈరోజు ఆ పద్ధతి లేదు. రైతు పొలంలో పంట వేస్తే వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రెస్క్రైబ్డ్ టైం లిమిట్ లోపల డిజిటల్ అగ్రికల్చర్ ఈ క్రాప్ బుకింగ్ చేసేస్తున్నాం. ఈ క్రాప్ బుకింగ్ అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రైతు కట్టాల్సినటువంటి భాగస్వామ్యం ఏదైతే ఉందో రెండు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లించే ప్రీమియం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా. ఒకసారి ఆలోచన చేస్తే వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించి ఒక వాటా రైతు చెల్లిస్తాడు, ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం, ఒక వంతు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. కేంద్ర ప్రభుత్వం యూనివర్సలైజేషన్ కాన్సెప్ట్ ఒప్పుకోకపోతే
రైతులకి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉందని గమనించి ప్రీమియంలో ఒక వాటా కేంద్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లించేటువంటి పరిస్థితుల్లో ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ రైతులు కట్టాల్సినటువంటి వంతు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రాష్ట్ర రైతాంగానికి మేలు జరగటం లేదనేటువంటి ఆలోచన చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలియజేశారు. వైఎస్ఆర్ ఆసరా లాంటి పథకాన్ని మన రాష్ట్రంలోనే ముందుగా ప్రారంభించారని తెలియజేశారు. ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయాలని హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ప్రజలు హెల్త్ సెంటర్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కృష్ణలంక 22వ డివిజన్లో వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 40 హెల్త్ సెంటర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. అవినాష్ చూపిస్తున్న చొరవకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. దేశవ్యాప్తంగా అందుతున్న వైద్య సేవలు మాదిరి రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. మొత్తం సుమారుగా 1 కోటి రూపాయలు అనేటువంటిది ఈ అర్బన్ పిహెచ్సికి అనేటువంటిది చేయడం జరిగింది. బిల్డింగ్ చాలా చక్కగా వచ్చింది. దానికి తగ్గ ఇంట్రెస్ట్ తీసుకున్నటువంటి తూర్పు నియోజక ఇన్ఛార్జ్ అవినాష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, మరియు స్థానిక కార్పొరేటర్ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇటు సుబ్బరాజు గారు కానీ లేకపోతే చౌదరి గారు కానీ వాళ్ళిద్దరికి కూడా ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటిది ఉంది. సో ఇటువంటి ఇప్పుడే చెప్పినట్టు ప్రభుత్వం హెల్త్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. గత సుమారుగా 4-5 సంవత్సరాలలో సుమారుగా 32,000 కోట్ల వరకు అనేటువంటిది ప్రభుత్వం అనేది ఇప్పటికే ఖర్చు పెడుతుంది. ఆరోగ్యశ్రీకి అండ్ ఆరోగ్య ఆసరాకి సుమారుగా 4,000 కోట్ల రూపాయలు అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటి ఖర్చు పెడుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అనేటువంటిది ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మీ అందరికీ విదితమే ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమం ఈ ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ అయ్యి ఈరోజు ఇండియాలో అన్ని దగ్గరలో కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ PMJY అనేటువంటి స్కీమ్కి వచ్చింది. అనంతరం మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కలెక్టర్ చేతుల మీదుగా హెల్త్ సెంటర్ ప్రారంభం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వైద్య సేవలు మరింత పెంచుతామన్నారు. ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అవినాష్ చొరవతో నియోజకవర్గం అభివృద్ధి బాటలో ఉందన్నారు. జగన్తో డైరెక్ట్గా మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ప్రజలందరూ అవినాష్ని గెలిపించుకుని ఆశీర్వదించాలని కోరారు. చాలా చక్కగా చాలా ఆనందంగా ఈరోజు ఈ పిహెచ్ సెంటర్ అన్నది మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఈ బ్రహ్మరాంబపురంలో మనం చూడొచ్చు. ఈ పాపులేషన్కి ఇక్కడ చాలా దూరభారంగా గవర్నమెంట్ ఆసుపత్రులు అన్నది ఉండడం జరుగుతుంది. కోసంమేడు దూరంలో ఎలాంటి చిన్న ఇష్యూస్ ఉన్నా లేకపోతే చిన్నపాటి జ్వరాలన్నా లేకపోతే ఎలాంటి పిహెచ్ సెంటర్గా ఇక్కడ గర్భిణీ స్త్రీలకైనా అలాగే షుగర్ టెస్టులు ఒక్క థైరాయిడ్ టెస్ట్ తప్పితే మిగతా అన్ని టెస్టులు మన పిహెచ్ సెంటర్లోన ఇవ్వబడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ప్రజలు దీన్ని పూర్తిగా వినియోగించుకునే విధంగా ఈరోజు పిహెచ్ సెంటరు 99.40 వేల వ్యయంతో 99,40,40,000 వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 80 లక్షలు, అలాగే మనకి పూర్తి స్థాయిలో ఇంకా మిగతా వర్క్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ వర్క్ నిమిత్తం మన VMC నగరపాలక సంస్థ నుంచి 19,40,000 మనం ఇవ్వటం జరిగింది. త్వరలోనే దీనికి వాల్ కూడా పూర్తిగా నిర్మించడం జరుగుతుంది. ఎందుకంటే పిహెచ్ సెంటర్లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న గ్లాసెస్ కానీ ఏదైనా బ్రేక్ చేయటం కానీ అల్లరి మూక ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా పూర్తి స్థాయిలో దీని చుట్టూ వాల్ కూడా నిర్మించడం జరుగుతుంది. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ సీఎం జగన్ ఆశయం మేరకు తూర్పులో 4 హెల్త్ సెంటర్లు ప్రారంభించామని చెప్పారు. పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతి సెంటర్లో మందుల కొరత, సిబ్బంది కొరత లేకుండా సేవలు అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. 4 ప్రాంతాల్లో ఎక్కడైతే సామాన్య ప్రజానికం నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ఈరోజు వైద్యం కోసం హాస్పిటల్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అనేక మంది కుటుంబాలు రోజువారీ కూలీలు అదేవిధంగా పని చేసుకునే వాళ్ళు
ఎవరైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడతారో వాళ్ళందరికీ ఈరోజు ఒక మంచి హాస్పిటల్ నిర్మించి, అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని ఈరోజు 25 లక్షలు చేసి, ఈరోజు మేము అందరూ ఇళ్ళకి గారు వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఈరోజు మా కుటుంబం అంతా గారు వైద్యం పరంగా ఎంతో ఆనందంగా ఉంటామని చెప్పని ఈరోజు ఎంతోమంది పెద్దలందరూ గారు చెప్పడం. ఈరోజు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలెక్టర్ గారు, ఢిల్లీ రావు గారు, అదేవిధంగా మేయర్ గారు అన్ని విధాలుగా ఈరోజు ఒక కుటుంబ సభ్యుల్లాగా మాకు అండగా ఉండటం, మా ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న సందర్భం చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు కలెక్టర్ గారికి, మేయర్ గారికి, మిగిలిన అధికారులందరి గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1970కి చేరింది. కర్ణాటకలో 1 మృతి చెందారు. నిన్న కేరళలో 5, యూపీలో 1 ప్రాణాలు కోల్పోయారు. కరోనా మృతుల సంఖ్య 7కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,33,318 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నుంచి 4.44 కోట్ల మంది రికవరీ కాగా రికవరీ రేటు 98.81% ఉంది. ఒక్క కేరళలోనే తాజాగా 115 కేసులు నమోదు అయ్యాయని, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,749కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ పొరుగు రాష్ట్రం కర్ణాటకలో 10 కేసులు నమోదు కాగా 1 మరణించారు. దేశంలో సోమవారం కొత్తగా 220 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. నేడు ముఖ్యమంత్రి తన తండ్రి బాటలో నడుస్తూ ప్రభుత్వ వైద్యాన్ని పేదవాడి ఇంటి ముంగిటలోకి తెచ్చారని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఎందుకు మంచి చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. స్థానిక భవానీపురం 40వ డివిజన్ 123వ సచివాలయం పరిధిలో మంగళవారం నాడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నూతనంగా మంజూరైన ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, జగనన్న హయాంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల విలువ 5 లక్షల నుండి 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. మంజూరైన ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్లి స్మార్ట్ కార్డు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సచివాలయం 516 మందికి మంజూరైందన్నారు. నాడు వైఎస్ఆర్ చాలా ముందు చూపుతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారన్నారు. చంద్రబాబు పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చారన్నారు. నేడు జగనన్న తన తండ్రి బాటలో నడుస్తూ ప్రభుత్వ వైద్యాన్ని పేదవాడి ఇంటి ముంగిటిలోకి తెచ్చారన్నారు. టీడీపీ హయాంలో 700 ఆసుపత్రులకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించేది. నేడు జగనన్న వచ్చాక 2,513 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నట్లు చేశారన్నారు. గతంలో 1,059 వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీలో వైద్యం చేసేవారని, నేడు జగనన్న వచ్చాక 3,257 వ్యాధులకు వైద్యం చేయడం జరుగుతుందన్నారు. టీడీపీ హయాంలో 5 ఏళ్లకు గాను 5,900 కోట్ల రూపాయలు మాత్రమే వైద్యానికి ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. నేడు జగనన్న వచ్చాక ఈ 4 ఏళ్ల కాలంలో 14,000 కోట్ల రూపాయలు వైద్యానికి ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలలను కూడా ఏర్పాటు చేశారన్నారు. విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. లోకేష్ చేసేది పాదయాత్ర కాదు, పాకుడు యాత్ర అని దుయ్యబట్టారు. అది ఒక ఈవినింగ్ వాకింగ్ అని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చేసింది పాదయాత్ర అని పేర్కొన్నారు. వారిద్దరూ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసిన వ్యక్తులు అని కొనియాడారు. ఇప్పుడు చంద్రబాబు మేము ఇచ్చే పథకాలే ఇస్తామని ప్రకటిస్తున్నారు. గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రజలకు ఎందుకు మంచి చేయలేకపోయారు అని ప్రశ్నించారు. నేను మా నాన్న గతంలో ప్రజలకు మంచి చేయలేకపోయాము, తప్పు చేశాము అని ఒప్పుకోవాలన్నారు. ప్రజలు మమ్మల్ని క్షమించాలని కోరాలన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఆంధ్రవారు కాదని హైదరాబాద్ వాసులన్నారు. వారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టవు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నరేంద్ర, స్థానిక 40వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రడ్ల ఆంజనేయరెడ్డి, 41వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్, మల్లెల శ్రీనివాసరెడ్డి, సానికొమ్మ వెంకటేశ్వరరెడ్డి, నడికట్టు రమణారెడ్డి గారు, ఉడుముల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఆయన ఒక డాక్టర్గా ప్రజలకి డబ్బు లేక వైద్యం అందలేదు అని చెప్పే అవకాశం లేకుండా ఉండే విధంగా మంచి మనసుతో ఆ రోజు ఆరోగ్యశ్రీని ప్రారంభించి కొన్ని లక్షల మందికి వైద్యం చేయించి ఆరోగ్య ప్రదాతగా పేరు పొందిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం, ఈ ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా నిర్వీర్యం చేసి ప్రజలకి వైద్యాన్ని భారం చేసిన వ్యక్తి, ప్రైవేట్ హాస్పిటల్స్ని బలోపేతం చేసే విధంగా ప్రజలకి ఆరోగ్యం అంటే ఇబ్బంది పడే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి వరకు సుమారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 700 చిల్లర హాస్పిటల్స్ ఉంటే వాటిని 2513 హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించడం కానివ్వండి. అదేవిధంగా ఇదివరకు గతంలో 1059 వ్యాధులు దాంట్లో ఉంటే కనుక 3257 వ్యాధుల్ని ఇంక్లూడ్ చేయడం కానివ్వండి. అదేవిధంగా టీడీపీ హయాంలో ఈ ఆరోగ్యశ్రీ కోసం కానివ్వండి, హెల్త్ కోసం కానివ్వండి 5 సంవత్సరాలకి కలిపి 5900 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది తెలుగుదేశం హయాంలో. కానీ ఇప్పటి వరకు ఈ 4 ఏళ్ల పరిపాలనలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆరోగ్య ఆసరా కానివ్వండి, వీటన్నిటికీ 14,490 కోట్లు 14,000 కోట్లు ఈ యొక్క దీన్ని ఖర్చు పెట్టడం కానివ్వండి. ప్రతి సంవత్సరం 4,100 కోట్లు హెల్త్ కోసంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఖర్చు పెడతామని చెప్పి తెలియపరచుకుంటున్నాం. 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశారు, నువ్వు మంత్రిగా పనిచేశావు, మీ నాన్న ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎందుకు మీరు ఆ రోజు అమ్మఒడి పిల్లలకి ఇద్దామని కానివ్వండి, మహిళలకు చేయూత ఇద్దామని కానివ్వండి, పెన్షన్ పెంచుదామని కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇద్దామని కానివ్వండి, ఎందుకు మీరు అమలు చేయలేకపోయారు? ఉండేది హైదరాబాద్లో, చంద్రబాబు హైదరాబాదే, సొంత పుత్రుడు హైదరాబాదే, దత్తపుత్రుడు హైదరాబాదే, అందరూ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయాలతో పని అయింది వాళ్ళకి. ఇక్కడ ప్రజల కష్టాలు వాళ్ళకేం తెలుస్తాయి? అందుకని యోగాల వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదని ప్రజలే భావిస్తారు. ఈరోజు చంద్రబాబుకు వత్తాసు పలికే ఎల్లో మీడియా పైత్యం రోజు రోజుకి శృతిమించిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి అన్నారు. అత్యంత పారదర్శక పాలనతో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నో అంశాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుతోందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పవన్ మధ్య జరిగినవి ప్యాకేజీ చర్చలని, ప్యాకేజీపై దత్తపుత్రుడు అలకబూనితే చంద్రబాబు రాయబారం కోసం వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. తాము ప్యాకేజీ స్టార్ అన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఉలికిపడుతూ ఎగిరెగిరి పడుతుంటారని చెప్పారు. చంద్రబాబు ఇస్తున్న ప్యాకేజీతోనే జనసేన పార్టీ నడుస్తోందనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. పవన్ ముమ్మాటికి ప్యాకేజీ స్టారే అని అన్నారు. ఇటీవల ప్యాకేజీ సరిపోకపోవడం, లోకేష్ పెత్తనం గిట్టకపోవడంతో అలిగిన పవన్తో చర్చించడానికే ఆయన ఇంటికి చంద్రబాబు వెళ్లారని పేర్కొన్నారు. పుత్రుడు దత్తపుత్రుడు మధ్య సంధి కుదుర్చి ప్యాకేజీపై ఒప్పించి ఒళ్లు తగ్గించుకోవడానికి లోకేష్ చేస్తున్న పాదయాత్ర ముగింపు సభకు పవన్ను రప్పించడంపైనే చంద్రబాబు చర్చించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 50 ఎమ్మెల్యే సీట్లు అడగాలని పవన్కు జనసేన నాయకులు సూచిస్తుంటే చంద్రబాబు, లోకేష్ మాత్రం 25 కూడా ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో జాయింట్ ప్రెస్ మీట్కు పవన్ ముఖం చాటేశారని ఆయన తెలియజేశారు. ఇటు పవన్ కళ్యాణ్ కి నారా లోకేష్ తో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య రాయబారం, సంధి ప్రయత్నం, ప్యాకేజీ కాస్త ఎక్కువైనా మాట్లాడి ఒడ్డున పడాలనుకుంటున్న నాయుడు చంద్రబాబు నాయుడు. ఈయన ఒక నాయకుడు, తెలుగుదేశంకి ఒక జెండా, జనసేనకు ఒక జెండా. ఇద్దరికి లేనిది మాత్రం ఒక అజెండా. రాష్ట్ర ప్రయోజనాలని కాపాడాలనే అజెండా లేని వీళ్ళు గతంలో 609 హామీలు ఇచ్చి తొంగలో దొక్కిన చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేని పార్టీగా పవన్ కళ్యాణ్ది ఒక పార్టీయా అని అడుగుతున్నాం. మరీ ముఖ్యంగా కాపుల మనోభావాల్ని, ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏది సాధించలేక ప్యాకేజ్ మాట్లాడుకుంటూ 50 సీట్లు అడగమని అందరూ చెప్తున్నా 25 సీట్లు ఇచ్చేందుకు తండ్రి కొడుకులు సుముఖంగా లేకపోతే ముఖం నల్లగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ జాయింట్ ప్రెస్ మీట్ కూడా నిన్న మొహం చాటేశారు. అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ. వార్తల కోసం వార్తల్లాగా సంధి ప్రయత్నాలు బెడిసి కొడుతుండగా
రాబోయే ఎలక్షన్ తుఫాన్ని ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది, సంక్షేమ అభివృద్ధిని పరుగులెత్తిస్తుంది, పాజిటివ్ ఓట్ సునామీలో కొట్టుకుపోతాం, ఒక్కొక్కరం అయితే ముక్కలు చెక్కలైపోతామని భయపడి పొత్తుల కోసం ఏదైతే వెంపర్లాట ఉందో దీంట్లో తన సొంత పుత్రుడి అగచాట్లని కవర్ చేయలేక తండ్రి పడుతున్న పాట్లు, చంద్రబాబు పడుతున్న పాట్లు మరీ విడ్డూరంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలను పొందారని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి అన్నారు. అలాగే తమ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేశారని వారు తెలియజేశారు. రానున్న ఎన్నికలలో మరలా వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఆమె తెలియజేశారు. స్థానిక పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్లో మంగళవారం నాడు జరిగిన ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమానికి మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి సచివాలయంలో అమర్చిన పేదలకు చేకూరిన లబ్ధిని వివరించే బోర్డును ఆవిష్కరించి సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన జెండా దిమ్మను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక పెద్దలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నరేంద్ర, 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, రాష్ట్ర సహాయ కార్యదర్శి దుర్గారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలతో ప్రజారంజక పాలన చేస్తున్నారని అన్నారు. పశ్చిమంలో వెల్లంపల్లి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి డివిజన్ అభివృద్ధి చెందిందని ఆమె వివరించారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టామని తెలియజేశారు. మరలా ముఖ్యమంత్రిగా జగన్ రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా అది ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఆ ఉద్దేశం ప్రారంభించడం జరుగుతుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేయడమే కాకుండా ప్రతి సంక్షేమం కూడా మహిళలకి తన అకౌంట్లో నేరుగా వెళ్లే విధంగా చేయడం జరిగింది. అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, అలాగే ప్రతి సంక్షేమం ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. నిన్న ఆరోగ్యశ్రీ ద్వారా సుమారుగా 5 లక్షలు ఉన్నటువంటి సేవలను ఇంకా పెంచి 25 లక్షలకు పెంచడం కూడా జరిగింది. ప్రతి ఆరోగ్యశ్రీ ద్వారా జరిగింది. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి డివిజను అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే 44వ డివిజన్లో వచ్చేపాటికి సంక్షేమం, అభివృద్ధి, సీసీ రోడ్ అభివృద్ధి జరగడం జరిగింది. సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, వాటర్ గాను, ఇలా ఏది చూసుకున్నా కానీ అన్ని అభివృద్ధి జరగడం జరిగింది. వైసీపీ నేత మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ మన రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలియజేశారు. ఈ సచివాలయంలో 14 కోట్ల పైగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. మరి అనేకమైన సంక్షేమ పథకాలు ఇవాళ ఈ 157 సచివాలయం పరిధిలో దాదాపు 14,86,86,130 రూపాయలు ఈరోజు ఒక్క సచివాలయం పరిధిలోనే సంక్షేమం ద్వారా అందజేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలో పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అని చెప్పి మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఈ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని రానున్న 2024 ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపి, ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ ఈ చరిత్రలో ఏ ఎమ్మెల్యే చేయడం చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేసిన దమ్ము ధైర్యం ఎవరైనా ఉంటే ఓపెన్ ఛాలెంజ్కి రావచ్చు. వెల్లంపల్లి గారు చేసినటువంటి అభివృద్ధికి ఇంకెవరైనా చేశారని ఎవరైనా వస్తే నేను స్వయంగా వెళ్ళి నేను అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం కూడా నేను చేస్తాను. దయచేసి ప్రజలందరూ కూడా ప్రతిపక్షాల మాటలను నమ్మకమాకండి. అన్ని దుర్మార్గమైన మాటలు పనిచేసే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రానున్న కాలంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన నియోజకవర్గం ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కృషి చేయాలి. ఆయనకి మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఆశిస్తారో మన
పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గవర్నర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మీ అందరూ ఆశీస్సులు అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి ఏర్పాటు చేసిన రాష్ట్రపతి మరొకసారి ధన్యవాదాలు తెలిసి ఇక్కడికి వచ్చినటువంటి బెనిఫిషియర్లు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శిరస్సు వంచి పాదాభివందనాలు కూడా తెలియజేస్తున్నాను. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శుభమస్తులో షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజు ఒకరికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇవ్వడం అభినందనీయమని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అన్నారు. శుభమస్తులో పండుగ ఆఫర్లను వినియోగించుకోవాలని కొనుగోలుదారులకు సూచించారు. ఈ షోరూం దినదినాభివృద్ధి చెంది యాజమాన్యానికి మంచి లాభాలు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్లో వినియోగదారుల కోసం ప్రతిరోజు లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా నేడు నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన వెంకట శివరెడ్డి కూపన్ నంబర్ 000693 విజేతగా నిలిచి ఎలక్ట్రికల్ స్కూటర్ గెలుపొందారు. ఈ సందర్భంగా బెల్లం దుర్గా మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శుభమస్తులో షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజు ఒకరికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ షోరూం దినదినాభివృద్ధి చెంది యాజమాన్యానికి మంచి లాభాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈరోజు ఏదైతే 11వ డ్రానికి నన్ను పిలవటం జరిగింది, ఎవరైతే ఆ లక్కీ డ్రా ద్వారా ఎలక్ట్రిక్స్ బైక్ అందుకున్నారు మరియు 35 బైకుల్ని వాళ్ళు లక్కీ డ్రాలో పెడతాం. మరి అది 11వ లక్కీ డ్రా ఈరోజు నా చేతుల మీద చేయటం జరిగింది. మరి ఆ యొక్క లక్కీ డ్రా గెలుచుకున్న విన్నర్ వెంకట శివారెడ్డి గారు, రాజమండ్రి వాసులు. మరి ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్లో నిజంగా రేపు డిసెంబర్ 30కి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ మరి వారు 6వ సంవత్సరానికి వార్షికోత్సవంలోకి వెళ్తారు. మరి ఈ 5 సంవత్సరాలు కూడా విజయవాడ నగర ప్రజలు ఎంతో, విజయవాడ నగర ప్రజలే కాదు మరి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎన్నో విధాలుగా వీళ్ళకి బ్రాంచ్లు ఉన్న విజయవాడ నగరానికి ఒక ప్రత్యేకతతో ప్రజలందరూ కూడా శుభమస్తు షాపింగ్ మాల్ని ఆదరిస్తూ ఎన్నో న్యూ కలెక్షన్స్ని అందరినీ కూడా రానున్న రోజుల్లో క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, సంక్రాంతికి కూడా కొత్త కలెక్షన్స్తో మరి కొత్త ఆఫర్స్తో శుభమస్తు షాపింగ్ మాల్ ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని ఆదరిస్తూ ప్రజలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. తప్పకుండా వాళ్ళు షాపింగ్ చేస్తూ మరి గిఫ్ట్ గెలుచుకుంటాం అనేది చాలా సంతోషం. ఇప్పుడున్న ఎవరైతే గెలుచుకున్న లక్కీ డ్రా శివారెడ్డి గారు కూడా చాలా సంతోషంతో ఎగ్జైట్ అవుతూ, ఎందుకంటే షాపింగ్ మాల్స్ అందరూ చేయటం కాదు చేసి ఈరోజు వాళ్ళకి లక్కీ డ్రా ద్వారా ఎలక్ట్రిక్ బైక్ అనేది ఇవ్వటం అనేది నిజంగా ప్రజలందరికీ కూడా ఇది ఒక సంతోషకరమైన పరిణామం. అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. తమ షాపింగ్ మాల్లో కేవలం ₹1000 కొనుగోలు నుంచి ₹55,000 విలువ గలవి ఏమైనా కొనుగోలు చేస్తే వారికి ఎలక్ట్రికల్ స్కూటర్, అలాగే ₹7,15,000 విలువ గల హోండా న్యూ ఎంఎస్ కార్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలియజేశారు. అంతేకాకుండా 1+1 ఆఫర్లతో పాటు 1+2 ఆఫర్లు కూడా ప్రత్యేక కౌంటర్లో కల్పిస్తున్నామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు మా శుభమస్తు షాపింగ్ మాల్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన బెల్లం దుర్గా గారికి శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం తరపున, స్టాఫ్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు తీసే బైక్ డ్రాలో అలా 11 డ్రాలో రాజమండ్రి వాళ్ళు గెలుపొందడం జరిగింది. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ₹1000 కొనుగోలుపై ఒక కూపన్ ఇవ్వబడుతుంది. దాంట్లో గెలుపొందిన వాళ్ళకి ఒక బైకు, క్రిస్మస్కి ఒక కారు, సంక్రాంతికి ఒక కారు ఇవ్వటం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇదే కాకుండా మన దగ్గర మార్కెట్లోని అందరికంటే అతి తక్కువ ధరలో వస్త్రాలు లభించడం జరుగుతుంది. ఇంధన శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023ను ఆంధ్ర రాష్ట్రం దక్కించుకుంది. వరుసగా 2 ఏళ్లలో 2 సార్లు అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డును దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇంధన శాఖ అధికారులు ఈ అవార్డును అందుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన ఇంధన శాఖ అధికారులు అవార్డు అందజేసి వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివిధ నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు, ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అన్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏపీకి ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ రావడం సంతోషమని వ్యాఖ్య.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. స్థానిక ప్రజలు హెల్త్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.